మాత్రం ఖచ్చితంగా అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి, రికార్డ్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అసలైన ఫేర్వెల్ డే. అంటే కాలేజ్ లైఫ్ అయినా ముఖ్యమైన రోజు ఇది ఫేర్వెల్ డే. చాలా మంది అయితే ఉన్నారనమాట. సో ఎలాగలా వాళ్ళని కలుద్దాం అని చెప్పేసి వచ్చి, సార్ మీరు మేడమా అని అడుగు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూస్తున్న నితిన్ సాయి వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళక ముందర మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు వ్లాగ్ మీకు తమ్లైన్ చూస్తే అర్థమైపోయి ఉండేది. సో మనం ఈ రోజు వచ్చేసి ఆర్ఎస్ఆర్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు ఫేర్వెల్ డే అయితే జరగబోతున్నాం అనమాట. వాళ్ళ ఫేర్వెల్ డేకి నువ్వెందుకు వెళ్తున్నావు అని అడగచ్చు. సో మన పేరు వచ్చేసి పవన్ అనమాట. సో మన జాబ్ వచ్చేసి ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్ అనమాట. సో పైన చూసింది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. ఈ ప్రొఫైల్ లో చూస్తే మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మన తీసినవి అవన్నీ. సో మన్నకి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే పిచ్చి అనమాట. సో అందుకని మన్న కూడా ఫోటోగ్రఫీ సంబంధించింది కోర్స్ అయితే తీసుకున్నాడు. ఎవరికైనా వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా మ్యారేజ్ షూట్స్ కానీ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏ షూట్ అయినా కావాలనుకుంటే ఈ ప్రొఫైల్ కి అయితే మెసేజ్ చేయండి. సో ఎనివే, సో ఆర్ఎస్ఆర్ కాలేజ్ లో యూనిస్ అని మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట. సో మన్న వర్క్ నచ్చి, సో బ్రో ఇలా వీడియో షూట్ ఫోటో షూట్ ఉంది బ్రో అని చెప్పేసి, సో అందుకని నేను ఈ రోజు ఆర్ఎస్ఆర్ కాలేజ్కి అయితే వచ్చాను. సో నా ప్లేస్ లో ఇంకొకరు రావాల్సింది, వాళ్ళనైతే ఆపేసి నేనైతే వచ్చాను అనమాట. సో ఈ కాలేజ్ లో మా ఫ్రెండ్స్ కు చాలా మంది అయితే ఉన్నారనమాట. సో ఎలాగలా వాళ్ళని కలుద్దాం అని చెప్పేసి సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. వచ్చాను. ఈ రోజు స్కూల్ లైఫ్ లో అయినా కాలేజ్ లైఫ్ లో అయినా ఒక్కడుంటారనమాట. సో సంవత్సరానికి 360 రోజులు ఉంటే కొంతమంది 10 రోజులే వస్తారనమాట. ఆ 10 రోజుల్లో ఇది ఒక రోజు ఫేర్వెల్ డే. మనకి స్కూల్ లైఫ్ లో అయినా కాలేజ్ లైఫ్ అయినా ముఖ్యమైన రోజు ఇది ఫేర్వెల్ డే. ఈ ఫేర్వెల్ డే రోజు ఫేర్వెల్ డే అనకుండా అమ్మాయిలు మేకప్ డే కూడా అనొచ్చు. ఎందుకంటే మామూలు రోజులు అయితే క్లాస్ లో ఉన్నప్పుడు అయితే మామూలుగా ఉంటారు అనమాట. సో ఈ ఫేర్వెల్ డే రోజు మాత్రం మొహానికి కేజీ మేకప్ వేసుకొస్తారు. సడన్ గా చూసి ఎవర్రా మన కాలేజీకి కొత్త వాళ్ళు వచ్చారా అనిపిస్తుంది ఒకసారిగా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అందరూ అనట్లేదు. సో కొంతమంది అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఎనివే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ముందుగా కాలేజ్ డ్రోన్ షాట్సే ఉన్నాయి, చూసేయండి. చెప్పడం మర్చిపోయా, ఈ ఫేర్వెల్ డే వచ్చేసి సిఎస్సి వాళ్ళు అనమాట. థర్డ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళని కాలేజ్ నుంచి పంపించడానికి చేసే ప్రోగ్రామ్ అనమాట. సో వీలైతే ఒక ఫ్లెక్సీ అయితే చేపించారనమాట సిఎస్సి వాళ్ళు. సో అది లాంచ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా హంగామా అయితే మామూలుగా ఉండదు అక్కడ. గర్ల్స్ అయితే ట్రెడిషనల్ లుక్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా మెన్స్ కూడా ట్రెడిషనల్ లుక్ అనమాట. కింద పంచా పైన బ్లాక్ టీ షర్ట్ తో అద్దరు కొట్టేస్తున్నారు, చూసేయండి మీరే.
సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఒక సెక్షన్ అది మళ్ళీ కాదు, ఒక సెక్షన్. ఇప్పుడుదా జరిగింది చిన్న సెలబ్రేషన్ అనమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అసలైన ఫేర్వెల్ డే. అంటే సీనియర్స్ జూనియర్స్ కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ కాలేజ్ లైఫ్ లో 3 years నుంచి చేసిన చిలి పనులన్నీ గుర్తుకొచ్చే టైం అన్నమాట ఇది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు సో కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని గేమ్స్ కూడా పెడతారనమాట. సో ఈ గేమ్స్ వచ్చేసి టీచర్స్ పైన అయితే గేమ్స్ అయితే పెడతారనమాట. సో వీళ్ళు చేసిన కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం పదండి. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజీలో అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఈ సార్ వాళ్ళ స్పీచ్ మాత్రం అస్సలు ఆగరు. ఇప్పుడు దాకా ఎన్ని పర్ఫార్మెన్స్ జరిగినా కూడా వీడియోస్ ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి, రికార్డ్ చేస్తూనే ఉంటారు. ఎందుకో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. సో కాలేజ్ లైఫ్లో మనం చేసిన పిచ్చి పనులన్నీ ఒక ఏవీ లాగా చేసి మనకైతే చూపిస్తారనమాట. పిచ్చి పనులు అంటే ఏదో పిచ్చి పట్టినే కాదు, సో మన మెమొరీస్ అంతా ఒక వీడియోలా చేసి మనకైతే చూపిస్తారనమాట. సో నేను లేను కదా ఈ కాలేజ్లో, నేను ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఈ ఏవి చూస్తుంటే నాకు నా ఫ్రెండ్స్ అయితే గుర్తొస్తున్నారు. సో నా స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో చాలా మెమొరబుల్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కసారిగా. Why is
ఈ ఏవి చూస్తుండగా మా అన్న కొన్ని ఎమోషన్స్ అయితే క్యాప్చర్ చేశారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. సో గైస్, ఇక్కడితో మన వీడియోతో ఎంజాయ్ చేస్తున్నాను. మీ కాలేజ్ లైఫ్లో మీరు మిస్ అవుతున్న మీ ఫ్రెండ్స్ పేరు కింద కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీది ఏ కాలేజో లేదా ఏ స్కూల్లో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడితో మన వీడియోతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బాయ్ బాయ్.